వెల్కమ్ టు మీడియా మైక్ ఛానల్. మీరు రోజు కష్టపడుతూ యూట్యూబ్ లో వీడియోలు తయారు చేస్తున్నారా? మీ ఆదాయం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. జూలై 15 నుంచి యూట్యూబ్ తీసుకురాబోయే కొత్త నిబంధనలు చాలా మంది చిన్న పెద్ద క్రియేటర్లపై ప్రభావం చూపబడుతున్నాయి. ఇకపై మానిటైజేషన్ పొందాలంటే మీరు చేసే కంటెంట్ నిజమైనదా, కొత్తదా అనే ప్రశ్నలు ముఖ్యం కానున్నాయి. 15/2025 నుంచి యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలసీలో కీలక అప్డేట్ తీసుకురాబోతుంది. దీని ప్రకారం ఇకపై యూట్యూబ్ మాస్ ప్రొడ్యూస్ చేసిన వీడియోలు అలాగే రిపిటేటివ్ కంటెంట్ కి మానిటైజేషన్ ఇవ్వదు. సింపుల్ గా చెప్పాలంటే ఒకే వీడియో టెంప్లెట్ ను మళ్ళీ వాడే ఛానల్స్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ప్రొడ్యూస్డ్ అంటే పెద్ద ఎత్తున ఒకే తరహాలో తయారు చేసిన కంటెంట్. ఇది నిజానికి ఫ్యాక్టరీ స్టైల్లో తయారయ్యే వీడియోలే. ఈ వీడియోలో అదే స్క్రిప్ట్ ఫార్మాట్, అదే వాయిస్ ఓవర్ స్టైల్, అదే విజువల్స్, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కేవలం కొన్ని పదాలు మారతాయి లేదా టైటిల్ మాత్రమే కొత్తగా ఉంటుంది. అయితే బయటకు చూస్తే కొత్త వీడియోలు కనిపించినా అసలు విషయానికి వస్తే అది పూర్తిగా అదే మాదిరిగా ఉంటుంది. అంటే అదే మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్. రిపిటేటివ్స్ అంటే మళ్ళీ అదే విషయాన్ని రివైండ్ చేయడం. ఉదాహరణకి ఒక సెలబ్రిటీ గురించి 10,000లో ఒక డైలాగ్, ఫోటోలు, వీడియో క్లిప్స్ వాడడం. ప్రతి వీడియోలో మార్పు లేకపోతే అది యూట్యూబ్ కి నచ్చదు. ఇవి చూసాక యూట్యూబ్ ఆ ఛానల్ కి రెడ్ సిగ్నల్ చూపిస్తుందని చెప్పాలి. తెలుగులో చాలా ఛానల్స్ మోటివేషనల్ వీడియోస్, సెలబ్రిటీ బయోగ్రఫీస్, డివోషనల్ స్టోరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్ వీడియోలపై దృష్టి పెడతాయి. ఇవి చక్కగా పనిచేస్తాయి కూడా. కానీ కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే ఒకే సెలబ్రిటీ గురించి 10 వీడియోలు వేస్తున్నాయి. అన్నిటిలోనూ అదే ఫోటోలు, అదే బీజిఎం. అప్పుడప్పుడు ఒక్కో లైన్ మారుస్తున్నారు. వాయిస్ ఓవర్ కూడా ముందే రాసుకున్న స్క్రిప్ట్ ను మళ్ళీ చదవడం. అలాంటి వీడియోలు చూసినప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం కి అవి కొత్తగా కనిపించవు. అవి రిపిటేటివ్స్ గా కనిపిస్తాయి. ఇది మానిటైజేషన్ కు హానికరం. ఒక ఉదాహరణగా తీసుకోండి. మీరు అల్లు అర్జున్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అనే వీడియో చేశారనుకోండి. అది బాగా వచ్చింది. తర్వాత అదే విషయాన్ని టాప్ 10 ఫ్యాక్ట్స్ ఆఫ్ అల్లు అర్జున్, షాకింగ్ ట్రూత్ అబౌట్ బన్నీ చైల్డ్హుడ్ స్టోరీ అని పేర్లు మార్చి అదే కంటెంట్, అదే ఫోటోలు చిన్న మార్పులతో మళ్ళీ వేస్తే ఇది రిపిటేటివ్స్ కంటెంట్ అవుతుంది. యూట్యూబ్ ఇది గమనిస్తే మీ ఛానల్ కి మానిటైజేషన్ నిలిపేస్తుంది లేదా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుండి తీసివేస్తుంది. యూట్యూబ్ ఇప్పుడు స్పష్టంగా ఒక విషయాన్ని కోరుతుంది. ప్రేక్షకులకు విలువ కలిగే అసలైన కంటెంట్ కావాలి. గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ పై అనేక ఛానల్స్ అదే తరహా వీడియోలు ఓ టెంప్లెట్ తో చిన్న మార్పులతో పెట్టడాన్ని పెంచేస్తాయి. ఇది ఒక ఫ్యాక్టరీ లాంటి విధంగా మారిపోయింది. వీడియోలు కొత్తగా కనిపించిన విషయాల పరంగా ఎలాంటి కొత్తదనం ఉండదు. దీంతో వీడియోలు చూసే వారికి ఆసక్తి తగ్గిపోతుంది, వాచ్ టైం పడిపోతుంది. ఆల్గరిథమ్స్ కు ఇది నచ్చదు. ఇక అడ్వర్టైజర్స్ కూడా తమ యాడ్స్ ఇలాంటి రెడీమేడ్ కంటెంట్ మీద పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. అంటే యూట్యూబ్ కి కూడా ఆర్థికంగా నష్టం. ఈ పరిస్థితుల్లో యూట్యూబ్ మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడింది. మాస్ ప్రొడ్యూస్డ్ రెపిటేటివ్ వీడియోలు ఎక్కువ అవ్వడం వల్ల యూట్యూబ్ లో కంటెంట్ నాణ్యత తగ్గిపోతుందని యూట్యూబ్ భావిస్తుంది. అందుకే కొత్తగా ఉండే ఉపయోగపడే అసలైన వీడియోలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. టెంప్లెట్ వీడియోలు మానేయాలి. ఒకే స్క్రిప్ట్ కి పదే వేరే టైటిల్ వేయడం ఇక పనికిరాదు. ChatGPT, Canva, 11 Labs వంటివి వాడినా వాటిని ఆధారంగా తీసుకుని మీరు క్రియేటివ్ యాంగిల్ తో కొత్తగా మలచాలి. వాయిస్ ఓవర్ మీ స్వంతదై ఉండాలి. లేకపోతే మంచి ప్రమాణాలు కలిగిన వ్యక్తిత్వం కనిపించే వాయిస్ ఉండాలి. మీ విజువల్స్ ఎప్పటికప్పుడు మార్చాలి. కొత్త ఫోటోలు, కొత్త బాక్స్ ఆఫ్ లైన్స్, కొత్త ఎడిటింగ్ స్టైల్ వాడాలి. ముఖ్యంగా మీరు చెప్పే కథల్లో నిజమైన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మీ రీసెర్చ్, మీ డెలివరీ, మీ ఆవేదన ఇవే యూట్యూబ్ కి కావాల్సిందే. మొత్తానికి ఒక వీడియో చూసిన వ్యక్తి ఇది కొత్తగా ఉంది అనిపించాలంటే మీరు కష్టపడాల్సిందే. మునుపటి రోజుల్లో యూట్యూబ్ లో ఎక్కువగా వీడియోలు పెట్టిన వాళ్లకు అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యూట్యూబ్ ఇప్పుడు క్వాలిటీ ఉన్న వీడియోలకే ప్రాధాన్యం ఇస్తుంది. మీరు చేసే ప్రతి వీడియో ఇది ఇంకొక వీడియోలా కాకుండా ఇది మీ ఛానల్దే అని గుర్తించదగినట్లుగా ఉండాలి. ఇప్పుడు ఏ టూల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. అందులో కంటెంట్ తయారు చేయడం సులభం. కానీ ఆ టూల్స్ వల్ల క్రియేటివిటీ తగ్గిపోకుండా చూడాలి. ఇప్పుడు తక్కువ కష్టంతో తయారయ్యే వీడియోలు కాదు, కాస్త శ్రమపడి మనం నిజంగా కష్టపడి చేసిన వీడియోలకి సమయం వచ్చిందని యూట్యూబ్ చెబుతుంది. మీ ఛానల్ బ్రాండ్ బలంగా ఉండాలంటే మీరు నిజమైన కంటెంట్ క్రియేటర్లా ఆలోచించాలి. మీ మాటలు, మీ డెలివరీ, మీ స్టైల్ ఇవే మీ ప్రత్యేకత. ఇవే మీకు గుర్తింపు తీసుకురావాలి. ఈ మార్పును కష్టమని భావించకుండా ఒక మంచి అవకాశం అని చూడండి. మీరు సృష్టించే ప్రతి క్రియేటివ్ వీడియో మీకు యూట్యూబ్ లో మాత్రమే కాదు, ప్రేక్షకుల మద్దతు కూడా తీసుకురాగలదు. ఇలాంటి స్పష్టమైన సమాచారం, మార్గదర్శకత కోసం మా మీడియా మైక్ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.